దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మోక్ష మార్గం ఛానల్ను బట్టి నేను క్రీస్తునే సేవించదా అను కార్యక్రమం ద్వారా మరి ఒకసారి మీ ఎదుటకు వచ్చుటకు మీతో మాట్లాడుటకు ప్రభువు ఇటు గొప్ప సమయము నాకు దయచేసినందులకు నేను ఎంతగానో ప్రభునందు సంతోషించుచూ ఉన్నాను, ప్రభువుని స్తుతించుచూ ఉన్నాను. దేవుని పిల్లారా, అంతా క్షేమముగా ఉన్నారు కదా? దినములు గడుచుచూ ఉన్నవి, కాలము ముందుకు జరుగుచూ ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ క్రీస్తుని పట్టుకుని మనం ముందుకు సాగుతూ ఉండగా, క్రీస్తుని ధరించుకుని మనం ముందుకు సాగుతూ ఉండగా మన ముందుండి ఆయనే నడిపిస్తారు. అట్టి విశ్వాసంతో, అట్టి నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవించుచూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుని పిల్లారా, మీ కొరకు, మీ కుటుంబముల కొరకు అనుదినము మా యొక్క ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో మేమును మా సంఘములు ముందుకు సాగుతూ ఉన్నవి. కాబట్టి ఏ ఒక్కరిని విడిచిపెట్టక ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా ఏమైనా ఉన్నవంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్కి ఫోన్ చేయండి. మీ కొరకు, మీ కుటుంబముల కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుని పిల్లారా, మెట్టుకు ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. సువార్తల పాఠ్య భాగములలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథములు ఉన్నవారు తెరిచి చూడండి, వెంబడించండి. దేవుడు మీతో మాట్లాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తను ఆయన ప్రకటించుచూ ఉండగా, అపోస్తులు ఆయన వెంబడించుచూ ఉండగా, యావత్తు ప్రజలందరూ కూడా ఆయన వెంబడించుచూ ఉండగా కొన్ని విషయములు, కొన్ని సంగతులు ప్రభు వారికి దయచేసి ఉన్నారు. అప్పటి మాటలే ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మాట్లాడిన మాట, ప్రతి మాట కూడా నీ యొక్క ప్రతి వాంఛ నుండి నిన్ను క్షేమములోనికి తీసుకుని వచ్చేది కాబట్టి, ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి ఈ సమయంలో కొద్ది మాటలు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. సువార్తల పాఠ్యభాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం నేను జ్ఞాపకం చేయించి ఉన్నాను. ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మాటలే ఇవి, క్రొత్త సంగతులు ఏమీ కాదు. కానీ మాటను బట్టి క్రొత్త విషయములు ప్రభు మనకి తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో నేను చదువుతున్నాను, గమనించండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వకృపానిధి, ఇదిగో మా ప్రభు మరి ఒకసారి ఇదిగో తన మోక్ష మార్గం ఛానల్ బట్టి నీ బిడ్డలతో, నీ ప్రియులతో, నీ వారనుబడిన వారితో మాట్లాడుటకు ఇచ్చిన సమయమును బట్టి మా ప్రభువా నేను ఎంతగానో సంతోషించుతూ ఉన్నాను. నీ బిడ్డలు, నీ ప్రియులు మా ప్రభువా నీ ఎదుటకు వచ్చి ఉన్నారు. నీ మాటలు వినుటకు సన్నద్ధులై మా ప్రభువా వారు ఉంటూ ఉండగా ఇదిగో తను వినిన ప్రతి మాట వారి హృదయంలో భద్రపరుచుకుని మీరు అక్కడ పర్యంతరము వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు సాగటానికి కృప చూపించండి. మీరే మా ప్రభువా మాతో మాట్లాడి బలపరచమని మా రక్షకుడు, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామంలో వినయము తడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక, ఆమేన్. దేవుని పిల్లారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈనాటి పరిస్థితులను బట్టి ఎన్ని తరములైనా, ఎన్ని యుగములు గడుచుతూ ఉన్నా ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రతి కాలానికి చెందినదే. ఇది ఈ కాలానికే చెందినది అనటానికి లేదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా యుగాంతం వరకు సరిపోయే మాటలు. ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు, అవి ప్రత్యేకమైనవి. ఏ మనుషుడు కూడా అలాగున మాట్లాడలేడేమో కానీ నా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే అలాగున మాట్లాడగలరు. అందుకే ఇక్కడ ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు ప్రభు వారికి నేర్పించుతూ ఉండగా అటువంటి పరిస్థితుల్లో కొన్ని శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, అననుకూల పరిస్థితులు కానీ వారికి వచ్చినప్పుడు ప్రభువుతో మాట్లాడుతూ ఉండేవారు. ఎలాగున వాటి నుండి బయటకు రావాలో, ఆ శ్రమ నుండి, ఇబ్బంది నుండి ఎలాగున బయటకు రావాలో, ఆ కష్టము నుండి ఎలాగున ఏ మార్గంలో బయటకు రావాలో అన్న విషయములను గురించి అక్కడ ప్రజలు ఆ సమయంలో తలడిల్లుతూ ఉండగా అటువంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి తెలియచేసిన మాట ఏమంటా ఉన్నారట? శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్ము తప్పించుము. డు నాట్ లీడ్ us into the temptations, deliver us from evil one. మమ్మును ఆ అపవిత్రాత్మ యొద్ద నుండి కానీ, ఆ దుష్టుని యొద్ద నుండి కానీ మమ్మును తప్పించుము. ఎలాగూ తప్పుకోవాలి ఈ లోకంలో, ఎలాగున తప్పింపబడుతూ ఉండాలి ఈ లోకంలో. శ్రమ మన ముందు నడుస్తూ ఉన్నదే, క్షామము మన ముందు నడుస్తూ ఉన్నదే, ఇబ్బందులు మన ముందు నడుస్తూ ఉన్నవే. ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి ధనం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, సిరి సంపదలు ఉండవచ్చు. ఎన్ని ఉన్నను కష్టములు, శ్రమలు,
ముందుకు వచ్చుతూనే ఉన్నవి. వాటిని ఏ ఒక్కరు కూడా జయించలేకపోతూ ఉన్నారు. జయాన్ని వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. జయం లేకపోతే సంతోషం ఎక్కడ ఉంటుంది? కుటుంబాల్లో సంతోషం ఉండదు, ప్రజల్లో సంతోషం ఉండదు. ప్రతి విషయంలో కూడా జయము కావాలి. ఈ లోకంలో మనం పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటంలో జయము లేకపోతే దుష్టుడు మనల్ని మింగివేస్తాడు కదా. అందుకే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, నీవు నాకు అవసరం, నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు అయి ఉన్నావు, నీవు నా జనాంగమై ఉన్నావు, నీవు రక్షించిపోవటం నాకు ఇష్టం లేదు. దుష్టు నుండి నువ్వు తప్పుకోవాలి. ఈ దినాన్న ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకము అంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉన్నది, చీకట్లోనికి వెళ్ళిపోతూ ఉన్నది, శోధనలోనికి వెళ్ళిపోతూ ఉన్నది, సమస్యల వలయాల్లోనికి చిక్కుకుంటూ ఉన్నది. పరిస్థితులు బాగాలేదు, దుర్దినములు ఇవి. కాలము మనకు అనుకూలముగా లేదు. దేవుని పిల్లారా, ఏ సమయంలో ఏమి జరుగుతూ ఉన్నదో, ఏది వినాల్సి వస్తూ ఉన్నదో భయంతో ప్రజలు జీవించుతూ ఉన్న దినాలు ఇవి. చివరి గడియలు, చివరి దినములు. ప్రభు మనకి సమీపముగా ఉన్నాడు. దేవుని పిల్లారా, ఈ వర్తమానం ద్వారా ఆయన స్వరం వినబడుచు ఉండగా ఆయన మనకి సమీపమే, ఆయన మనకి సమీపము. ఆయన రాకడ దినముల్లో ప్రభు ముందుగానే 2000 సంవత్సరాల క్రితం తెలియచేశారు. ఇదిగో భూమి మీదకి ఆ రాజ్యం మీదకి రాజ్యము లేచును, మనుషుడి మీదకి మనుషులు లేస్తాడు, సమాధానం ఉండదు. అటువంటి దినములు వస్తాయి, వాటన్నిటిని మీరు చూస్తారు. శాంతి ఉండదు, సమాధానం ఉండదు అని ప్రభు ఎందుకు తెలియచేయచ్చు ఉన్నాడంటే, ఇదిగో నేను మీకు సమీపము అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, దాని నుండి మనం తప్పుకోవాలి. మన ముందు ఎంతో శ్రమ ఉన్నది, ఎంతో శోధన ఉన్నది, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దుష్టుడు ఎవరిని మృంగుదునా అని నీ చుట్టూ నా చుట్టూ మనందరి చుట్టూ తిరుగులాడుచూ ఉన్నాడు. వాడిని తప్పించుకోవాలి, వాడి నుండి మనం తప్పించబడాలి. దానికి మనం ఏమి చేయాలి? దేవుని పిల్లారా, శోధన అనేది దుష్టు నుండి మాత్రమే వస్తుందని ప్రభు చక్కగా ఇక్కడ తెలియచేయచ్చు ఉన్నారు. శోధన అనేది ఎవరి నుండి వస్తుందంట? దుష్టు నుండి మాత్రమే వస్తుంది. సమాధానము, శాంతి, కృప ప్రభు నుండి మాత్రమే వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప సంగతి! ఎందుకంటే మనము దుష్టు నుండి తప్పించబడాలి, సమాధానాన్ని పొందుకోవాలి, సంతోషకరమైన జీవితాన్ని నువ్వు రుచి చూడాలి, నెమ్మది కలిగిన జీవితంలోనికి నీవు వెళ్ళాలి అని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చేవారముగా ఉండాలి. కాబట్టి దుష్టు నుండి మనము తప్పుకోవాలంటే ఇక్కడ అంటా ఉన్నాడు, ఎలాగున మనం తప్పుకుంటాం? ఆ శోధన నుండి, ఆ శ్రమ నుండి, ఆ దుష్టు నుండి ఎలాగున మనం తప్పుకోవాలి? వేటిని ఉపయోగించి మనం తప్పుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే సొలొమోను భక్తుడు చక్కని మాట అంటా ఉన్నాడు. సామెతల గ్రంథంలో చక్కటి మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం, తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు మీరు తప్పించుకోవాలి, మీరు తప్పింపబడాలి. ఈ శోధనలోనికి మీరు రాకుండా ఈ శోధన నుండి మీరు తప్పుకోవాలి, ఈ శ్రమ నుండి మీరు తప్పుకోవాలి అని ప్రభు అంటా ఉన్నాడు. ఎలాగున తప్పించబడతాం? ఒక వీలుని ఇక్కడ ప్రభు తెలియచేయచ్చు ఉన్నాడు, ఒక వాలుని ఇక్కడ ప్రభు ఉంచాడు. ఏమంటా ఉన్నాడట? ఇదిగో బుద్ధిమంతుడు, చక్కటి మాట, జ్ఞానముగా ప్రవర్తించువాడు మాత్రమే తప్పించుకుంటాడట. జ్ఞానముగా ప్రవర్తించువాడు. ఈ లోకంలో ఒక దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఒక ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు, కావలసినవన్నీ కూడా నీకు ఇచ్చాడు. కానీ అన్నిటితో పాటు నీకు చాలా ప్రాముఖ్యమైనది, నీవు జీవించాలి, జీవము కలిగి ఉండాలంటే జ్ఞానము అవసరం. జ్ఞానము లేకుండా నీవు తప్పించుకోలేవు సుమా. జ్ఞానము లేకుండా నీవు తప్పింపబడలేవు, విడిపింపబడలేవు. జ్ఞానము, వివేకము చాలా ప్రాముఖ్యము. వివేకములు ఆయన ఇచ్చిన ఈవులవి, వరములు. ఈ లోకంలో పుట్టినవి మాత్రము కాదు దేవుని పిల్లారా. అది ఆత్మను బట్టే ఈ జ్ఞానమైన వివేకమైన ఆయన ఇచ్చు ఆత్మను బట్టే. దేవుడే ఆత్మయ్యున్నాడు, ఆయన నీలోనికి రావాలి, నువ్వు సంపాదించుకోవాలి, అప్పుడే వాడు తప్పింపబడతాడట. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, నీవు తప్పింపబడాలి. శోధన నుండి తప్పింపబడాలన్నా, ఆ దుష్టు నుండి తప్పింపబడాలన్నా ఏమి చేయాలంటే జ్ఞానము కలిగి నీవు జీవించాలి. జ్ఞానముగా ప్రవర్తించేవాడు మాత్రమే. తన మనసు మీద ఆధారపడినవాడు వాడు బుద్ధిహీనుడట. ఈ లోకంలో ఎంతో జ్ఞానం ఉన్నది, ఈ లోకంలో ఎంతో జ్ఞానము. సైంటిస్టులు అనబడినవారు, లేకపోతే గొప్ప గొప్పవారు అనబడినవారు, ఎంతోమంది శాస్త్రవేత్తలు, లేకపోతే గొప్పవారు, జ్ఞానంతో నిండినవారు, పండితులు కానీ శాస్త్రులు కానీ. పాత నిబంధన పుస్తకాల్లో శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళంతా జ్ఞానులే. అందుకే జ్ఞానుల జ్ఞానము ఏమయ్యను అని పౌలు భక్తుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మని ద్వారా. మనుషుని యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము,
దేవుని యొక్క జ్ఞానము మనుషునికి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమయ్యే రీతిగా ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సంగమా, ఇక్కడ అంటా ఉన్నాడు, చక్కటి మాటలు తెలియచేయచ్చు ఉన్నాడు. జ్ఞానముగా ప్రవర్తించేవాడు మాత్రమే తప్పించుకుంటాడు. ఈ లోక జ్ఞానాన్ని బట్టి నువ్వు తప్పించుకోలేవు. ఈ లోకంలో పుట్టిన జ్ఞానము అది అశాశ్వతమైనది. ఆ జ్ఞానం నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళవచ్చునేమో, ఆ జ్ఞానం నిన్ను ప్రగతిలోనికి నడిపించవచ్చునేమో, ఆ జ్ఞానము నిన్ను కుబేరునిగా చేయవచ్చునేమో. కానీ దేవుని పిల్లారా, ఆ జ్ఞానము నీ పాపమును తప్పించలేదు, ఆ జ్ఞానము నీ మరణమును తప్పించలేదు సుమా. దేవుని జ్ఞానము మాత్రమే, అవి పరలోకము నుండి రావాలి. ఈవులవి, అవి ప్రత్యేకమైనవి. వివేక జ్ఞానములు కలిగినవాడు అలాగునే ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు కూడా ఆయన పెద్దల యందును దేవుని దయ్యందును జ్ఞాన వివేకములు యందును ఆయన వర్ధిల్లుచూ ఉన్నాడని చక్కటి మాటలు తెలియచేయబడతా ఉన్నాయి సువార్తల్లో. ఎందుకంటే ఈ జ్ఞానము తప్పిస్తుంది. అందుకే మరణం నుండి ఆయన జయశీలుడిగా ఆయన మరణమును జయించి పునరుద్ధానములోనికి వచ్చి నేను ఉన్నవాడను అనువాడను అని మాట్లాడారు. ఎవరు మాట్లాడగలుగుతారు అలాగన? ఆయన తప్ప ఎవరు మాట్లాడలేరు. అందుకే దేవుని పిల్లరా, ఆ జ్ఞానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు, ఆ వివేకాన్ని ఆత్మ ద్వారా ఆయన మనకి ఇచ్చాడు. వాటిని బట్టే మనం తప్పించబడతాం. శోధన నుండి, దుష్టు నుండి ఎలాగో తప్పింపబడతామంటే జ్ఞానము కలిగి ప్రవర్తించేవాడు, జ్ఞానము కలిగి దాని ప్రకారంగా నడిచినవాడు మాత్రమే తప్పించుకుంటాడు అని చక్కటి మాట ఇక్కడ తెలియచేయచ్చు ఉన్నాడు. దేవుని పిల్లరా, ఈ జ్ఞానము లోకమును సంపాదించుకున్నటకు కాదు, ఈ జ్ఞానము లోకములో నుండి తప్పింపబడుటకు మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప సంగతి! ఈ జ్ఞానము లోకము నుండి తప్పింపబట్టడానికే, దుష్టు నుండి తప్పింపబట్టడానికే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కానీ నీవుగా నీకుగా నేను ఉన్నతమైన శిఖరంలో నిలుచుంటాను అని చెప్పుకోవడానికి కాదు దేవుని పిల్లరా. ఎందుకంటే ఈ జ్ఞానము దేవుని యందు ఉన్నది. ఆయన దగ్గర నుండి మనం పొందుకోవాలి, జ్ఞానముగా మనం ప్రవర్తించాలి. ఎలాగున భక్తులు నడవగలిగారు, ఎలాగున ముందుకు సాగగలిగారు, ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని వాళ్ళ ముందుకు నడవగలిగారు, అవన్నీ మనం పుస్తకాల్లో చూస్తూనే ఉన్నాం. 66 పుస్తకాలు ఎంతోమంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎలాగున నడవాలి, తప్పించుకోవాలి దుష్టుడి నుండి. అలనాడు దావీదు భక్తుడు సౌలు తరుముతూ ఉన్నాడు, సొంత కుమారుడు అబ్షాలోము కూడా తరుముతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి జ్ఞానము ఉన్నది కాబట్టి, జ్ఞానముగా ప్రవర్తించాడు కాబట్టి వారి నుండి తప్పింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరి నువ్వు తప్పింపబడుతూ ఉన్నావా? దుష్టు నుండి తప్పింపబడుతూ ఉన్నావా? లేకపోతే దుష్టుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నావా? గడిచిన దినాల్లో జ్ఞాపకం చేశాను, లోతు తప్పించుకున్నాడు, కానీ లోతు భార్య మాత్రం తప్పింపబడలేదు, ఇరుక్కుపోయింది. ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతమంతా లోతు హృదయంలోనికి వచ్చేసిందని భక్తుడు తెలియచేయచ్చు ఉన్నాడు. వినాశనంలోనికి వెళ్ళిపోయింది, తప్పించబడలేకపోయింది. ఈ దినము మన పరిస్థితి ఎలాగున ఉన్నది? శోధనను, దుష్టుడు, వీటి నుండి నువ్వు తప్పింపబడుతూ ఉన్నావా? తప్పింపబడాలంటే జ్ఞాన వివేకము చాలా అవసరము. అందుకే ఇక్కడ జ్ఞానముగా ప్రవర్తించేవాడు మాత్రమే తప్పించుకుంటాడు అని ఇక్కడ తెలియచేయచ్చు ఉన్నాడు. క్రీస్తుని ఎవరైతే సంపాదించుకుంటారో వారంతా కూడా జ్ఞానము కలిగిన వారే. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో ఎటువంటి సందేహం లేదు. పరిపూర్ణమైన రక్షకుడు ఆయనే అని, నన్ను విమోచించిన నాథుడు ఆయనే అని, ఆయన తప్ప ఈ లోకంలో నన్ను ఎవరు కూడా ముందుకు నడిపించలేరని, ఒకనొక దినాన్న ఆయన్ని నేను ముఖాముఖిగా ఆయన ఎదుట నిలిచి ఆయనను చూస్తానని ఎవరు చెప్పగలుగుతారంటే ఆయనను ధరించిన ప్రతి ఒక్కరు కూడా, ఆ జ్ఞానమును పొందుకుని ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతారు. అందుకే దేవుని పిల్లారా, క్రీస్తును ధరించిన వాడు, క్రీస్తుని సంపాదించుకున్నవాడు, వాడు మాత్రమే తప్పించుకోవడానికి వీలు ఉన్నది. వాడు జ్ఞానవంతుడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా అంటా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పించబడాలి. ఏమంటా ఉన్నాడట? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే, నిజమే, క్రీస్తుని పొందుకొనలేని వారు ప్రతి ఒక్కరు కూడా జ్ఞానము లేనట్టు వారే. వారికి జ్ఞానము లేదు. ఎందుకంటే వారు మరణమును తప్పించుకొనలేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. క్రీస్తును ధరించిన వారు మాత్రమే మరణమును తప్పించుకుంటారు. ఇది ఒక పరిశుద్ధ గ్రంథములో మాత్రమే రాయబడి ఉన్నది, లిఖించబడి ఉన్నది, యావత్ ప్రపంచానికి కూడా వెల్లడి చేయొచ్చు ఉన్నది దేవుని పిల్లలు. అందుకే ఇది మహాగ్రంథం, ఇది ప్రత్యేకమైనది. దీనిని నమ్మాలి, ప్రతి ఒక్కరూ ఆశ్రయించాలి. వెలుగు ఉన్నది దీనిలో. ఎవరైతే ఈ వెలుగులోనికి వస్తారో వారికి ఎన్నడూ కూడా చీకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా దరి రానివ్వడు దేవుని పిల్లారా. అందుకే చీకట్లో నేను వచ్చుచూ ఉన్నాను, వెలుగు ప్రకాశించుతూ ఉన్నాను, అది దానిని గ్రహించలేకపోతూ ఉన్నదే.
అని ప్రభువు ఈ దినం వరకు కూడా చింతించుతూనే ఉన్నారు. ఎందుకు అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకొనలేక ఇంకను ఆ యొక్క చీకట్లోనే సంచరించు ఉన్న ప్రజలను బట్టి ప్రభు చింతించుచూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యాకోబు అంటా ఉన్నాడు, ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉన్నదో ఈ దినమైనను ఈ సమయమైనను ఈ టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న వారు ఎవరైనాను సరే, నాకు ఈ జ్ఞానం కావాలి, నేను దీన్ని సంపాదించుకోవాలి, దీన్ని నేను పొందుకోవాలి అని అనుకున్నవారు ప్రభువుని అడగాలి, ప్రార్థనాపూర్వకంగా అడగాలి. ప్రభు నన్ను క్షమించు, నా తప్పిదములను క్షమించు, నేను మరణమును తప్పించుకోవాలి, మరణ బంధకములో బయటికి రావాలి. కాబట్టి నీ జ్ఞానము నాకు ఉన్నట్లయితే, నీ జ్ఞానము నాకు ఇచ్చినట్లయితే, నీ వివేకాన్ని నాకు ఇచ్చినట్లయితే ఆ దుష్టు నుండి తప్పించుకుంటాను, ఆ మరణం నుండి తప్పించుకుంటాను అని మొదటిగా ప్రభువుని అడగాలి. అందుకే ఇక్కడ యాకోబు పత్రికలు అంటా ఉన్నాడు, ఎవరికైనా ఈ జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే, ఒకవేళ ఈ జ్ఞానం మనకు లేకపోయినట్లయితే, ప్రభువా ఆ జ్ఞానం నాకు దయచేయి, నేను దుష్టు నుండి తప్పుకోవాలి, శోధన నుండి తప్పుకోవాలి, శ్రమ నుండి తప్పుకోవాలి, ఎన్నో వలలు నా మీద పడతా ఉన్నాయి, వాటన్నిటి నుండి తప్పుకోవాలని ప్రభువుని అడిగినట్లయితే ఆయన దయచేస్తారు. పౌలు భక్తులు అంటా ఉన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా చక్కటి మాటలు, అనుభవం నుండి చెప్తున్న మాటలు, అనుభవించాడు కాబట్టి ఆయన తెలియచేసిన మాటలు అవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఎటు పోయినను శ్రమపడుచూ ఉన్నను, ఎటు పోయినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా శ్రమపడుచూ ఉన్నను, ఇరికింపబడిన వారు మాత్రము కాము, అపాయములోనున్నను, కేవలము ఉపాయము లేని వారము కాదు. ఎక్కడ ఉంటున్నారట? లోకములో మన చుట్టూ కూడా అపాయమే ఉంటుంది. దేవుని పిల్లారా, శ్రమలే ఉంటాయి. ఈ శ్రమలను బట్టి మనం మహిమలోనికి వెళ్ళగలుగుతాం. ఈ యొక్క అపాయమును బట్టి ఎప్పుడైతే మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటామో, ఈ దుష్టు నుండి తప్పించని ఎప్పుడైతే మనం అడుగుతామో, అప్పుడు వెంటనే ఉపాయము కలుగుద్ది, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మాకు అపాయము కలిగినను ఉపాయము లేనివారు మాత్రము కాదు. ఏమిటి ఆ ఉపాయము? అపాయము కలిగింది, దుష్టుడు వచ్చాడు, దుష్టుడు ఎన్నో విధాలుగా బాధపెట్టుచూ ఉన్నాడు, శ్రమలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, వేదంలోనికి పడవేస్తూ ఉన్నాడు. ఎన్ని జరిగినప్పటికీ కూడా ఇక్కడ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ఎన్ని అపాయములు వచ్చినా మాకు ఒక ఉపాయము ఉన్నది, ఉపాయం లేనివారు మాత్రము కాదు. ఏమిటి ఆ ఉపాయం? మరణం వచ్చినా సరే జీవంలోనికి నడిపించే క్రీస్తు మాతో ఉన్నాడు, అదే ఉపాయం. ఇంతకు మించిన ఉపాయం మరి ఒకటి లేదు. దేవుని పిల్లారా, ఇది గ్రహించాలి. మరణం వచ్చినా, బాధలు వచ్చినా, కష్టములు వచ్చినా పర్వాలేదులే, యెహోవా చూచుకొనును, ఆయనే చూచుకుంటాడు, ఆయనే తప్పిస్తాడు. ఉపాయము ఉన్నది. ఆ ఉపాయమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏదో సంపాదించుకొనడానికి కాదు, ఈ లోకంలో నుండి మనము రక్షణ భాగ్యంలోనికి వచ్చే ఉపాయం ఇది. ఈ లోకంలో ఇటు అటు తిరుగులాడుతున్న వారికి, పాప మరణ ఛేదంలో ఇరికింపబడి పాతాళంలోనికి దూసుకుని వెళ్ళిపోతున్న వారికి ఇది గొప్ప రక్షణ భాగ్యము దేవుని పిల్లరా. అందుకే ఈ మంచి ఉపాయం ఇది. నీవు అపాయంలో ఉన్నావన్న సంగతి నువ్వు గ్రహించాలి. ఈ లోకంలో తిరుగులాడుచు ఉండగా, క్రీస్తుని సంపాదించుకొనకుండగా నీవే ప్రాంతమునికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎటు పోయినా, ఎటు తిరిగినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఉపాయము ఉన్నదా నీకు? టుడే ఐ ఆమ్ గోయింగ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. నేను ఈరోజు ఒక ప్రశ్న అడుగుచూ ఉన్నాను దేవుని పిల్లారా, ఉపాయం ఉన్నదా? దాని నుండి తప్పించుకొనటానికి యు మస్ట్ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఎవిల్. ఈ యొక్క దుష్టుని తప్పించుకోవాలి, ఖచ్చితంగా తప్పించుకోవాలి. బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ వే, ద వే ఈ జీసస్ క్రైస్ట్. దేవునికి మహిమ కలుగునుగాక. అపాయం వచ్చిందని ఇంక అపాయంలోనే మునిగిపోతావు. ఉపాయం లేకపోతే నీకు అపాయమే జీవితకాలం అంతా కూడా. కానీ దేవుని ప్రభు అది కోరుకోవట్లేదు, ప్రభు అది ఇష్టపడట్లేదు. నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు, నువ్వు తప్పించబడాలి, నువ్వు శ్రమలో నుండి బయటికి రావాలి, శ్రమలో నుండి బయటికి తప్పింపబడాలి. రాజులు అనబడినవారు, గొప్ప గొప్ప వారు అనబడినవారు ఎన్నో కొన్ని సందర్భాలలో వారు జీవించుతూ ఉండగా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోలేకపోయారు. వారి యొక్క శక్తిని ఉపయోగించుకోవాలనుకున్నారు, వారి బలాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు, వారి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు, వారి యొక్క పదవులను ఉపయోగించి మేము ఏలాలి అని అనుకున్నారు. కానీ వారికి ఆ పరిస్థితుల్లో వాళ్ళు తప్పింపబడలేదు. కొన్ని సందర్భాల్లో రాజులైనా గొప్పవారైనా వారందరూ కూడా ఇరుకున పడిపోయిన వారు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇదే నన్ను ఒక రాజుని జ్ఞాపకం చేస్తాను. నెబుకద్నెజరైన రాజు దేవుని పిల్లారా, బబులోను సామ్రాజ్యానికి అధిపతి. సామ్రాజ్యంలో ఎంత గొప్ప పరిపాలన అంటే అతడి బలమును బట్టి, సైన్యమును బట్టి అక్కడ యెరూషలేము ప్రాంత ప్రజలందరినీ కూడా
అతడు ఏలుతూ ఉన్నాడు, తీసుకుని వచ్చాడు, చెరలోకి తీసుకొచ్చేసాడు. అటువంటి పరిస్థితుల్లో బలముగా పరిపాలన చేయొచ్చు ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లరా ఆయన బలమయందు నమ్మిక ఇచ్చాడు, బలమయందు నమ్మిక ఉంచాడు, బలమయందు అతడు ఆతృతపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఒకానొక సందర్భంలో కొన్ని పరిస్థితుల్లో అతడు తప్పించుకోలేకపోయాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 30వ వచనం చదువుతున్నాం చూడండి. ఈ రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణం, మహాపట్టణము, విశాలమైన పట్టణము, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది. ఎలా కట్టించాడట? ఆయన బలాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అందుకే తన మనస్సు యందు ఎవరైతే ఆశ్రయించి తన మనసు యందు నేను గొప్పవాడిని, లేకపోతే గొప్ప కార్యములు చేయగలను అని అనుకున్నవాడు బుద్ధిహీనుడని సామెతల గ్రంథంలో మనం ముందే జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అదే పరిస్థితుల్లో ఇక్కడ కనబడతా ఉన్నాడు నెబుకద్నెజరు. ఆ రాజునిగా నడిపించు అని ఏర్పాటు చేసినది నా దేవుడే. అయినప్పటికీ దేవుని మరిచాడు, విర్రవీగాడు, తన మనసునిపై ఆనుకున్నాడు. నాదే బలం అని అనుకున్నాడు. లోకంలో వచ్చిన ఏ బలం నిలవదు అని ముందే నేను మీకు తెలియజేశాను. ఈ మట్టి శరీరానికి ఎక్కడ ఉంటుంది బలం? దేహం ఎప్పుడు కూడా బలహీనమైనదే. అది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కానీ ఇక్కడ నెబుకద్నెజరు అయితే ఏమంటా ఉన్నాడట? బబులోనును, ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారము చేత, నా ప్రభావము చేత నేను కట్టించి నేను పరిపాలన చేయొచ్చు ఉన్నాను అన్న విషయాన్ని ఇక్కడ తెలియచేయచ్చు ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు మనసులోనికి వచ్చాయో, ఎప్పుడైతే ఆలోచన మనసులోనికి వచ్చిందో, ఆ పరిస్థితుల్లో దేవుని పిల్లరా అతడు పడిపోయిన స్థితి ఇక్కడ కనబడతా ఉంది. 34వ వచనంలో మాట అంటా ఉన్నాడు. ఆ కాలము గడిచిన పిమ్మట, ఆ సమయము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. ఎప్పుడైతే దేవుని పిల్లరా నేను సంపాదించిందంతా కూడా వ్యర్థము అని అనుకున్నాడు, నేను పొందుకున్నదంతా వ్యర్థము, నేను తప్పింపబడలేకపోతూ ఉన్నాను, ఆ యొక్క అధికారమును బట్టి విర్రవీగాను అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అతడు తప్పును తెలుసుకున్నాడు, అది శాశ్వతంగా ఉండదు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడు, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మరణము ఎదురుగా వచ్చి నిలబడింది, ఆ తినడానికి ఆహారం కూడా లేక ఎన్నో అంధకారమైన స్థితిలోనికి అతడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందట? ఆ కాలము గడిచిన పిమ్మట, ఆ కాలం గడిచిపోయిన కొద్ది సమయానికి దేవుని పిల్లారా ఇక్కడ అంటా ఉన్నాడు, నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి గలవాడవై, మానవ బుద్ధి గలవాడవై. కాబట్టి ఈ దినాన్ని మనము కూడా అలాగనే ఉండాలి. మనుషుని యొక్క బుద్ధిని మనం పొందుకునే వారముగా ఉండాలి. మనుషుని యొక్క బుద్ధి అంటే అది దేవుడిచ్చిన బుద్ధి, ఆ బుద్ధి మర్చిపోకూడదు. దేవుడిచ్చిన బుద్ధే మనిషి బుద్ధి. మరి అపవాదిచ్చే బుద్ధి ఏంటి అని ఆలోచన చేసినట్లయితే అది నాశనకరమైన బుద్ధి, అది నిన్ను నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోయే బుద్ధి, విర్రవీగించే బుద్ధి. ఈ దినాల్లో ఎంతోమంది విర్రవీగుతూ ఉన్నారు. అది అంధకారానికి తీసుకుని వెళ్ళిపోద్దని దేవుడు ముందుగానే తెలియచేయచ్చున్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు అదే, నెబుకద్నెజరు యొక్క పరిస్థితి అదే. బలం ఉన్నది, సైన్యం ఉన్నది, బలగం ఉన్నది, పవర్ ఉన్నది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ తప్పించుకోలేకపోయాడు. ఎప్పుడైతే నా బలము, నా యొక్క అతిక్రమం, నా యొక్క స్థితి అని అనుకున్నాడు, అప్పుడు వెంటనే ఆ కాలం గడిచిన పిమ్మట ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో మరలా ఆయనే అంటా ఉన్నాడు, నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు తెరవబడి ఉన్నవి, నా కండ్లు తెరవబడి ఉన్నవి అని చక్కగా ఇక్కడ తెలియచేయచ్చు. నా కండ్లు ఆకాశముతో ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు వగునకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించడట. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే ఏ మనుషుడు తప్పించలేకపోతూ ఉన్నాడు, ఆ శ్రమ నుండి ఏ ఒక్కడు కూడా తప్పించలేకపోతూ ఉన్నాడు, దుష్టుల నుండి తప్పించుకోలేకపోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎంత గొప్ప మాట! ఎప్పుడైతే తన నోటిని ఎత్తి, స్వరమును ఎత్తి మానవ బుద్ధి కలిగిన వాడికి, ప్రతి ఒక్కరు కూడా మానవ బుద్ధి కలిగి ఉండాలి, మర్చిపోకూడదు. ఎప్పుడైతే మానవ బుద్ధి కలిగి ఉంటామో, మనిషిని బుద్ధి ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడే దేవుని పిల్లరా ఒకరిని ప్రేమించగలుగుతాం, దేవుని స్తుతించగలుగుతాం. ఇది దేవుడిచ్చిన బుద్ధి, ఇది నీవు ఇలా ఉండాలి అని దేవుడిచ్చిన బుద్ధి. దీన్ని మనము పాడు చేసుకో. నీ స్వబుద్ధిని మీద నువ్వు ఆధారపడకూడదు, నీ సొంత బుద్ధి మీద ఆధారపడకూడదు. మానవుడు అనగా దేవుని కుమారుడు. ఆ బుద్ధి నువ్వు సంపాదించుకోవాలి. మనుష్య కుమారుని బుద్ధి నీవు సంపాదించుకోవాలి, మనుషుని బుద్ధి నువ్వు పొందుకోవాలి. అందుకే ఇక్కడ కళ్ళు తెరవబడ్డాయనికి, కన్నులు ఎత్తాడు ఆకాశంలోనికి, సర్వోన్నతుడు చిరంజీవి అని అంటూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పిల్లరా కోల్పోయినది ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు, ఎలాగున ప్రార్థన చేయని చెప్పినట్లుగా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కోల్పోయినదంతా కూడా పొందుకున్నాడు దేవుని పిల్లరా. ఇంకా మనం చూసినట్లయితే 36వ వచనంలో కూడా అంటూ ఉన్నాడు, ఆ సమయం ముందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను. దేవునికి మహిమ కలుగునగా. ఒకవేళ బుద్ధి మర్చిపోయామేమో, ఒకవేళ తప్పించుకునే బుద్ధి నీలో లేదేమో,
ఈ సమయంలో అంటా ఉన్నాడు, ఆ జ్ఞాన బుద్ధిని కలుగు చేయవాడు నా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నువ్వు తప్పింపబడాలి, దినదినము తప్పింపబడాలి. ఆ జ్ఞాన బుద్ధి నీలో ఉండాలి, ఆ జ్ఞాన బుద్ధి నీలో ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే, అలాగ నడవలేకపోతే ఏ ఒక్కడు కూడా తప్పించబడలేడు అన్న విషయము వాస్తవము దేవుని పిల్లారా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇలాగున 36వ వచనం అంటా ఉన్నాడు, ఈ సమయం ముందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును మరలా నాకు కలిగినది. నా మంత్రులు నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చుని, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందిన వాడిన ఇతని దేవునికి మహిమ కలుగునగాక. ఇదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ప్రభువుకి లోబడుతూ ప్రభువునందు జీవించుచు తప్పింపబడుతూ ఉండాలి. ఈ దినాల్లో తప్పించబడే ప్రార్థన ఎవరూ చేయట్లేదు. నేను తప్పుకోవాలన్న ఆలోచన ఎవరికి లేదు. నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉన్నారు. కానీ దుష్టు నుండి తప్పించబడాలంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడిచ్చి సమాధానం, ఇదిగో మనుష్య బుద్ధిని నేను నీకు ఇస్తూ ఉన్నాను, దాన్ని పాడు చేసుకోకు. నాశన బుద్ధిని నువ్వు పొందుకున్నావా, నువ్వు అంధకారంలోనికి వెళ్ళిపోతావు, చీకటిలోనికి వెళ్ళిపోతావు, పతనమైపోతావు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనుష్యుని బుద్ధిని మనము పొందుకుని, అనగా మనుష్య కుమారుని బుద్ధి అది, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చిన ఆ యొక్క బుద్ధిని నీవు మర్చిపోకూడదు. దాన్ని మనం ఎప్పుడు కూడా పొందుకొని సరైన మార్గంలో నడవడానికి ఆ బుద్ధి ఉంటేనే, ఆ జ్ఞానం ఉంటేనే మనం నడవగలుగుతాం, తప్పించుకుంటాం. శోధనలు ఎన్నొచ్చినా, అందుకే పౌలు భక్తుడు, ఉపాయం లేక మేము పరిగెట్టట్లేదు, అపాయం వచ్చినను ఉపాయం మాకు ఉన్నది కాబట్టి వాటిని మేము జయించగలుగుతూ ఉన్నాం అని చక్కగా తెలియచేయుచున్నాడు. దుష్టు నుండి తప్పించబడాలి, శ్రమ నుండి తప్పించబడాలి. కాబట్టి అలాగున తప్పించబడులాగున మనం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, ఇదిగో మా ప్రభు ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మా మధ్యన ఉన్నారు మా ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క మోక్ష మార్గం టీవీ కార్యక్రమం ద్వారా నీ ఎదుటికి వచ్చిన బిడ్డలందరితో ఇంతవరకు నీవు మాట్లాడావు. ఎలాగున నడుచుకుంటే నేను తప్పించబడతాను, ఎలాగున ఏ జ్ఞానాన్ని పొందుకుంటే నేను తప్పించబడతాను అన్న సంగతులను మా ప్రభు చక్కగా మాకు తెలియచేసావు. ఇంకను మా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్రమములు అలాగున మనుష్య బుద్ధిని పొందుకుని, మనుష్య కుమారుని బుద్ధిని పొందుకుని మా ప్రభువా, ఎలాగున మా తండ్రి నాయన ఇలాగ పట్టుదలతో ప్రార్థన చేయొచ్చు, ఆసక్తితో ముందుకు నడవడానికి కృప చూపించండి. ప్రతి విషయంలో మీరే సహాయం దయచేయమని, వారి యొక్క కుటుంబమును దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, ఎవరైనా ఈ యొక్క కార్యక్రమమును ప్రేరేపించి నేను స్పాన్సర్ చేయాలి అనే ఆలోచన వచ్చిన వారు మేమిచ్చుచూ ఉన్న కాంటాక్ట్స్ నెంబర్కి మీరు ఫోన్ చేయగలరు. మీ కొరకు అనుదినం మేము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. ఏ సమస్యలు ఉన్నా ప్రార్థన అవసరత వరకు మీరు మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ కొద్ది మాటలు తన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా బ్రదర్ పి మార్టిన్ గారు, తాటిపాక, రాజోలు. మా సెల్ నంబర్ 7036270065.